సంకల్పం. మనం ఏవైనా పూజలు వ్రతాలు చేస్తున్నప్పుడు మన ఉనికిని తెలిపే సంకల్పం ఒకటి చెప్పుకుంటాం. అది ఎందుకు అంటే ఈ అనంత విశ్వంలో మనం ఎక్కడ ఉన్నాం, ఏ స్థలంలో ఉన్నాం, ఏ కాలంలో ఉన్నాం, మన పేరేంటి, మన కుటుంబ గోత్రం ఏంటి, మన వంశ పెద్దలు ఎవరు అని మనకి మనం చెప్పుకునే మన చిరునామా అన్నమాట. అంటే ఈ కాలం భాషలో చెప్పాలంటే మన ఐడెంటిటీ, గూగుల్ మ్యాప్. ఈ అతిపెద్ద విశ్వంలో, ఈ భూగోళంలో నేను ఒక చిన్న జీవిని. ఈ అనంత కాలమానంలో ఫలానా నేను ఈ యుగంలో, ఈ వత్సరంలో, ఈ స్థలంలో, ఈ తిథి రోజు నీ పూజ చేసే అవకాశాన్ని పొంది ఉన్నాను అని చెప్పి పూజను ప్రారంభించాలి. మన అడ్రస్ దేవుడికి తెలియదని కాదు అలా చెప్పటం, దేవుడికి నివేదించటం. మనకి మనం నిగర్వంగా, వినమ్రంగా మనమేంటో మనం అలా గుర్తు చేసుకొని చెప్పటం వల్ల చేయబోయే పూజ మీద మనకు ఏకాగ్రత లభిస్తుంది. ఈ సంకల్పం ఎలా ఉంటుందంటే, అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్ మధ్యప్రదేశే స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహరణ గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన అని ఆ సంవత్సరం పేరు, ఋతువు పేరు, ఆ మాసం పేరు, ఏ శుభతిథి రోజు చేస్తున్నాము వంటివన్నీ చెప్పాలి. చివరిలో గోత్రం పేరు చెప్పి క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయాయురారోగ్య సిద్ధ్యర్థం అని చెప్పాలి. లేకుంటే చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్పాలి. ఇంతకీ ఈ సంకల్పం అర్థం ఏమిటంటే, అద్య అంటే ఈరోజు బ్రహ్మదేవుని ఆయుష్లోని 2వ భాగంలో శ్వేత వరాహ కల్పంలో వైవస్వత మనువు పరిపాలిస్తున్న కాలంలో 28వ మహాయుగంలోని కలియుగంలో ప్రథమ పాదంలో భరతవర్షంలో భరతఖండంలోని జంబూద్వీపంలో మేరు పర్వతానికి దక్షిణ భాగంలో శ్రీశైలానికి ఈశాన్య దిక్కులో కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్న నా స్వగృహంలో సమస్త దేవతలు, బ్రాహ్మణులు, హరిహరులు, గురువుల చరణ సన్నిధిలో ఫలానా పేరు, గోత్రం కలిగిన నేను నా ధర్మపత్ని సమేతంగా ఈ పూజ చేస్తున్నాను అని దేవునికి నివేదించి పూజా ఫలాన్ని కోరటం సంకల్పం అంటే. వివాహాలు, యజ్ఞాలు జరుగుతున్నప్పుడు మహాసంకల్పం చెప్తారు ఇంకా విస్తారంగా. ధన్యవాదాలు.